హాయ్ అండి. ఈరోజు మా కోయట వాళ్ళ డిన్నర్‌కి చికెన్ సీనియా, మటన్ కీమా చేస్తున్నాను. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 3 కోళ్ళు వేసినాను. క్యాప్సికమ్, ఉల్లగడ్డ, క్యారెట్టు, ఆనియను, బఠానీలు డబ్బా అండి ఇది. ఆనియన్ సన్నగా కోసుకొని పెనం పెట్టుకొని నూనె వేసి వేయించుతున్నాను. వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఈ కొద్దిగా వేగిన తర్వాత అంటే పెద్దగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే చాలు. ఇది వచ్చేసి బఠానీలు, కొద్దిగా క్యారెట్ ఉంటుంది దాంట్లో. ఇది ఓపెన్ చేసి ఆనియన్లో వేసి వేంపేస్తాను అనమాట. ఓపెన్ చేసి ఆనియన్లో వేసి వేపేసి కొద్దిగా చికెన్ సీని అలా చేస్తాను. కోడి 3 కోళ్ళు వేసిన. ఈరోజు మా ముసలి వాళ్ళ మా మేడం వాళ్ళ కూతుర్లు వచ్చినారనమాట. వేస్తున్నా. వేసేసి క్యాప్సికమ్ కోసి వేసుకుంటున్నా. ఏం చేసుకొని కొద్దిగా ఇది వచ్చేసి స్మింత్ అనమాట. ఇంకొక పేరు ఉంది దీనికి, స్మింత్. ఇంకోటి ఏందో అంటారు, సెబక్ అంటారు. మా ఇంట్లో సెబక్ అంటారు, స్మింత్ అనే అంటా నేను. స్మింత్ వేసి అది మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. కోళ్ళువి 3 కోళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్నా ఫస్టే. ఉప్పు వేసి కొద్దిగా కాట్లు పెడతాను, లోపలికి ఉడకాలి కదా అని. కొద్దిగా కండున్ని కాడ కొద్ది కాట్లు పెడతా ఉడికేదానికి. బాగా ఏగుతుంది అనమాట. పసుపు పూసేసి ఉప్పు పసుపు పూసేసుకుంటున్నా పైన. లోపల కూడా అంతా కొద్దిగా రక్తంలాగా ఉంటుంది, అంతా కూడా క్లీన్ చేయాలి. లోపల అంతా క్లీన్ చేసేసిన. కోడిగా అలాగే పెట్టి అన్నిటికీ 3 కోళ్ళకి పసుపు, ఉప్పు, తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తాను. తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని అంతా పైన అంతా రుద్దుకొని, ఈ రుద్దుతా అంటే నాకైతే పిల్లోళ్ళకి స్నానం చేసినట్టే అనిపించింది, నవ్వు వచ్చింది నాకు. అలా అన్నిటికీ పసుపు, ఉప్పు, తెల్లగడ్డ, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను. రుద్దుకొని. ఇది వచ్చేసి బైరెక్స్ అనమాట. బైరెక్స్ అయితే దాంట్లో ఇప్పుడు అది హోల్ ఉంటుంది కదా, అక్కడ ఈ ఎర్రగడ్డ బఠానీలు వేంపుకున్నోటి ఆ లోపల పెట్టేస్తున్నాను అనమాట. ఆ లోపల పెట్టేసి బాగా గట్టిగా అంతా కూరి లోపల పెట్టేసేసి దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇటుపక్క స్కిన్ కొద్దిగా కట్ చేసుకొని ఆ కాలు తీసి స్కిన్ లోపలికి తూర్చేస్తే ఆ హోల్లో నుంచి మసాలా బయటికి రాదనమాట. ఆ పక్క స్కిన్ తీసి మళ్ళీ హోల్ పెట్టి ఈ కాలు తీసి దాంట్లో దూర్చేసిన అనమాట. అప్పుడు ఆ మసాలా బయటికి రాదు. 3 కోళ్ళకు అలాగే చేసేసిన. అది అట్లా అయిపోద్ది, ఇంకా రాదు బయటికి. 3 కోళ్ళు రెడీ చేసేసినాను. ఈ ఉల్లగడ్డ అవి రెడీ చేసేసుకొని రౌండ్గా కోసేసుకొని సీనియాలు వేసేసి నెయ్యిలో వేసేసి ఓవెన్లో పెట్టేసినానండి. కింద మండించిన, ఫస్ట్ కింద మండించుకున్న తర్వాత ఉడికిన తర్వాత పైన మట్టిస్తా. ఇప్పుడు ఇవి వచ్చేసి మటన్ కీమాలకి. ఇది మటన్ అనమాట. మటన్ బీఫ్ మా ముసలాని కూతురు ఒకటి చికెన్ దానికోసం బీఫ్ అంటే ఎవరిని తినంలే, నేను కూడా తిన్నాండి. బీఫ్ అంటే ఆవు మాంసం. ఉల్లగడ్డలో లైట్గా రౌండ్గా కోసుకొని నూనె వేసేసి వేయించిన. ఎక్కువ నూనె వేస్తే లైట్గా ఉడికిపోతాయని అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పెనం పెట్టి ఆనియన్ అలా చేశాను. ఆనియన్ వేసుకొని అవి కొద్దిగా వేంపుతున్నా. వేంపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసిన, ఎర్రగడ్డ వేసిన తర్వాత ఆయిల్ వేసిన, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినాను.
నా స్టైల్‌లో అయితే ఇలాగండి. ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కోలాగా చేస్తారు. ఒక ఇంట్లో ఒకలాగా చేస్తారనమాట. మటన్ లైట్‌గా ఫుల్లుగా కట్ చేసి, ఆ వాటర్ అంతా పిండేసి దీంట్లో వేసినా అనమాట. వాటర్ ఎక్కువ వస్తే మళ్ళీ ఎక్కువ సేపు వేయించాలని వాటర్ లైట్‌గా కవర్ కట్ చేసి వాటర్ అంతా తీసేసి మటన్ వేసి, మటన్ కీమా అది సన్నగా కొట్టేసింటారు. మనం తురిమితే ఎలా ఉంటదో అలా ఉంటుంది కీమా. ఆ పసుపు వేసి నీట్‌గా వేయించేస్తున్నాను. పట్టుకొని చేస్తున్నా కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంది. చేతిలో ఫోన్ పట్టుకొని ఒక పక్క చేస్తున్నా. కాబట్టి కొద్దిగా అన్నీ కనబడుతున్నాయి. ఇది కూడా ఏగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కూడా మెంతేస్తాననమాట. ఏ దేంట్లోనైనా వేసుకోవచ్చు. చేపలు అదే మటను, చికెను ఏదని కాదు అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి టమాటా మైజూన్ అంటే టమాటా పేస్ట్ అనమాట. టమాటా మైజూన్ అంటారు వీళ్ళు అరబీలో. నేనైతే అదే టమాటా పేస్ట్ అనమాట. అది వేసి వేయించేస్తాను. వేగిపోయింది, రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. దాన్ని బైరెక్స్ అంటారు. దాంట్లో వేసేసుకున్న తర్వాత నీట్‌గా పైన అదే ఇందాక నేను వేయించిన కూరగాయలన్నీ పైన వేస్తున్నాను అనమాట. ఇట్లా పైన నీట్‌గా పేర్చేసి ఇది వచ్చేసి క్రీమ్ పాలు అనమాట. గట్టిగా ఉంటాయి. ఈ కొద్దిగా లైట్‌గా పైన వేసేసుకొని లైట్‌గా అంటే అదే అలా వేసుకొని ఇది వచ్చేసి పిజ్జాల మీద వేస్తారు చీజ్ అని. ఇది కూడా ఒక ఇదేమంటారు జూబిన్ అంటారు దాన్ని. అట్లా పిజ్జాల మీద వేస్తారు దాన్ని ఎక్కువ. అది పైన వేసేసి దీన్ని కూడా ఓవెన్లో పెట్టేస్తాను అనమాట. చికెను ఓవెన్లో పెట్టేసిన, మటన్ అదే కీమా ఓవెన్లో పెట్టేసిన. కొద్దిసేపు ఉంటే అయిపోతాయి అన్నీ. రెడీగా అయిపోయినాయి. ఇవి వేగిపోయింది, అది వేగిపోయింది. ఇది మటన్ కీమా, అది వచ్చేసి చికెన్ సీనియా అనమాట. ఇది వచ్చి సలాతా, ఇరానీ కుబుస్, ఇరానీ రొట్టెలు అయ్యి, ఇరానీ కుబుస్ అంటారు రొట్టెల్ని. చూడండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి.